అందరికీ నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. ఎవరి ధీమాలు వారివి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ధీమా నేరుగా ధీటుగా వాస్తవానికి దగ్గరగా ఉంది. చాలా కాన్ఫిడెంట్ గా లండన్ పర్యటన ప్రారంభించబోయే ముందు ఎయిర్పోర్ట్ లో చెప్పడమే కాకుండా అంతకు ముందుగా ఐపాక్ ప్రతినిధులతో మాట్లాడుతూ కూడా చెప్పారు. లండన్ వెళ్ళిన తర్వాత కూడా చెప్పారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వారు ఎక్కడ కూడా ఆ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేయటంలా. వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నాయంటే బెట్టింగ్ యాప్ మొత్తం కూడా తెలుగుదేశం గెలుస్తుందని కోడే కోస్తోంది. రూపాయిన్నర ఇస్తాం, రూపాయి పావలా ఇస్తాం అంటూ దూకుతుంది. అయినా కానీ వైసీపీ వారు ముందుకు రావటం లేదు అనే విధంగా ఏదో ఒక ప్రచారం చేస్తా ఉంది. మనం ఐపీఎల్ మ్యాచ్లు చూస్తున్నాం. ఈ బెట్టింగ్ అనేది ఐపీఎల్ మాఫియా, బెట్టింగ్ మాఫియా అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని వందల మంది చేత ఓడిపోయే టీం గెలుస్తుందన్నట్టుగా ముందు టక ఓట్లు వేపిస్తారు. అది చూసి కాన్ఫిడెంట్ గా అవతల టీం గెలుస్తుంది, ఇది ఎక్కడ గెలుస్తుందని చెప్పేసి బెట్టింగ్లు కాసేవాళ్ళు ముందుకు వస్తారు. అలా జరుగుతున్న తంతు. అదేవిధంగా లోకేష్ ఒక 1000 కోట్ల రూపాయల వరకు దీనికోసం బడ్జెట్ కేటాయించినట్లుగా వచ్చినటువంటి వార్తలు, వీటి వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప క్షేత్రస్థాయిలో తెలుగుదేశం గెలుస్తుంది అనేటటువంటి నమ్మకం, విశ్వాసం వారిలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడులోనే లేదు. చంద్రబాబు నాయుడులో లేదు అని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఆయన చేష్టల ద్వారానే మనం చెప్పొచ్చు. ఆయన ఏదైతే ఎన్నికలు ముగిసిన వెంటనే తాను గెలిచేటటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టుండేవాడు. ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టలేదు. పెట్టకపోగా ఎక్కడికి వెళ్ళాడు? వారణాసి వెళ్ళాడు. వారణాసి ఎందుకు వెళ్ళాడు? నరేంద్ర మోడీ గారి నామినేషన్కి వెళ్ళాడు. నామినేషన్కి వెళ్ళి ఆ బస్సులో కూర్చొని ప్రయాణం చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాకి అదేవిధంగా తెలుగుదేశం ఛానల్కి విడుదల చేసుకున్నాడే తప్ప మరి ప్రజల్లో కాన్ఫిడెన్స్ కలిగించేటటువంటి మాటలు ఏం చెప్పలేకపోయాడు. అంతటితోటి వదిలేయకుండా అక్కడ గుళ్ళు గోపురాలు తిరుగుతూ నరేంద్ర మోడీ చుట్టూనే తిరుగుతా ఉన్నాడు. దీనివల్ల మనకు అందుతున్నటువంటి సందేశం ఏంటంటే, నాయనా మీతో నేను పొత్తు పెట్టుకుంది గెలుపు కోసం కాదు, వైఎస్ఆర్సీపీని ఓడిస్తామని కాదు. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు నా మీద చర్యలు తీసుకోకుండా నా కేసులన్నింటినీ తిరగదొవ్వి మళ్ళీ నన్ను జైల్లో వేయకుండా మీరు కాస్త అడ్డుకోండి అనే ప్రదక్షిణలాగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు చేసేటటువంటి పనులన్నీ కూడా. అదేవిధంగా గవర్నర్కి లేఖ రాస్తాడు, డబ్బులు రిలీజ్ చేస్తా ఉన్నాడు. ఎవరైతే తస్మదీయులు ఉన్నారో, ఎవరైతే అనుకూలులు ఉన్నారో, ఎవరైతే వైఎస్ఆర్సీపీకి పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారో, కాంట్రాక్టర్లు ఉన్నారో, ఆ కాంట్రాక్టర్లకు డబ్బులు విడుదల చేస్తా ఉన్నాడు. కాబట్టి దీన్ని అడ్డుకోండి, ప్రయారిటీస్ చూడండి అని చెప్పేసి గవర్నర్కి లేఖ రాస్తాడు.
వాట్ కెన్ ద గవర్నర్ డూ? ఏం చేయగలడు గవర్నరు? గవర్నరా చూసేది? తనకు అధికారం వస్తుందనేటటువంటి కాన్ఫిడెన్స్ కానీ ఉండి ఉంటే నేరుగా సిఎస్కి లేఖ రాసేవాడు, చీఫ్ సెక్రటరీకి లేఖ రాసేవాడు. గవర్నర్కి లేఖ రాయటంలోనే ఆయన బేలతనం అర్థమైపోయింది. గుళ్ళు చుట్టూ తిరగటంతోనే ఆయన భయం మనకు అర్థమవుతా ఉంది. ఎక్కడ కూడా అటు తెలుగుదేశం ద్వితీయ ప్రథమ శ్రేణి నాయకులు కానివ్వండి, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, బయటకు వచ్చి మేము గెలుస్తున్నాం, గెలవబోతున్నాం అని ప్రకటనలు చేసినటువంటి దాఖలాలే లేవు. గతంలో అచ్చెన్నాయుడు చెప్పాడు 160 సీట్లు మాకు వస్తాయని. మరి ఇప్పుడు గొంతు మోగబోయింది. మరి మరోవైపున వైఎస్ఆర్సీపీ ఏ విధంగా ఉందంటే, వైఎస్ఆర్సీపీని సమర్థించేటటువంటి మీడియా కూడా బ్లూ మీడియా అని వాళ్ళు పేరు పెట్టవచ్చు. సాక్షి టీవీ కావచ్చు, TV9 కావచ్చు, NTV కావచ్చు, ఈ టీవీల్లో వచ్చేటటువంటి వార్తలు కూడా ఏ విధంగా ఉన్నాయంటే, మరి జూన్ 4న ధూమ్ ధామ్ లేపండి, జూన్ 4న జగన్ నినాదంతో రాష్ట్రం మొత్తాన్ని మారుమోగించండి అనే విధంగా వాళ్ళే ఉన్నాయి. అదే సమయంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు తీసుకుంటే నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకొని మోసి ఉన్నవి లేనివి, లేనివి ఉన్నవి, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వార్తలు, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా వార్తలు రాసినటువంటి వీళ్ళు ఈ రోజున సైలెంట్ అయిపోయారు. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి అన్నారే కానీ వీళ్ళ వర్షన్ వీళ్ళు రాయాల. ఎన్నికలకు ముందు మాత్రం ఎడిటోరియల్స్ రాశారు, ఈ ప్రభుత్వాన్ని దించేయండి, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురండి, కూటమిని అధికారంలోకి తీసుకురండి అని చెప్పేసి రాశారు. కానీ ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయారు. ఎక్కడో ఏదో చిన్న గొడవ జరిగితే ఆ గొడవని వైఎస్ఆర్సీపీకి చుట్టేందుకు వార్తలు మట్టుకు రాస్తా ఉన్నారు. ఏది వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారని చెప్పేసి తల్లిని చంపినా ఆ వార్త, అనంతపురంలో తల్లిని చంపినా ఆ వార్త ఈ పచ్చ మీడియాలో కనపడదు. విజయరాయిలో కొడుకు తండ్రిని రాడ్డు పెట్టి వీపు మీద బాదిన ఆ వార్త పచ్చ మీడియాలో కనపడదు. కానీ ఏదో సొంత గొడవలు జరిగి పాత కక్షలతోటి 2 ఇరుగు పొరుగు కుటుంబాలు కొట్టుకొని ఒకరు మరో మహిళ పైన దాడి చేస్తే ఆ మహిళకు తలపైన గాయమైతే అది మాత్రం వైఎస్ఆర్సీపీ దాష్టీకం వల్ల అయినట్టుగా, వైఎస్ఆర్సీపీకి టీడీపీకి ఆ మహిళ ఓటు వేసిందని వైఎస్ఆర్సీపీ దుండగులు దాడి చేసినట్టుగా తప్పుడు వార్తలు రాయటంలో మాత్రం కొనసాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో కూడా చూసాం, అన్ని ఛానళ్లు కూడా పోలింగ్ శాతం అద్భుతంగా జరుగుతూ ఉంది, పోలింగ్ ప్రశాంతంగా జరుగుతూ ఉంది అని రాస్తా ఉంటే ఈ 2 ఛానళ్లు మాత్రం, ABN, ఈటీవీ ఛానల్ మాత్రం హింసను రెచ్చగొట్టే విధంగా ప్రసారాలు చేశాయి. వాళ్లే బూత్ క్యాప్చరింగ్ చేశారు కొన్ని చోట్ల. వాళ్ళు చేసిన దాన్నేమో హైడ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఏదో చేసేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది, అక్కడ చంపేస్తున్నారు, ఇక్కడ చంపేస్తున్నారు, అక్కడ కొడుతున్నారు, ఇక్కడ కొడుతున్నారు, కనీసం ఒక్క హత్య అన్న జరగకుండా ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరగటువంటి 4-3 హత్యలు జరగాలి కదా అన్నట్టుగా వార్తలు ప్రసారం చేశారు వాళ్ళు తప్ప ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనేటటువంటి విశ్వాసం మాత్రం వాళ్ళకి కలగలేదు. తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ అధికారంలోకి వస్తుందనేటువంటి నమ్మకం, విశ్వాసం లేకపోవటం వల్లే వాళ్ళు మోగబోయారు, వాళ్ళ బాణీని మార్చుకున్నారు. యథాతథంగా వైఎస్ఆర్సీపీ మీద విషాన్ని కక్కేటటువంటి వార్తలకు మాత్రమే పరిమితమయ్యారు తప్ప తెలుగుదేశంని సమర్థించేటటువంటి వార్తలకు దూరం అయ్యారన్న సంగతి మనం గమనించాలి. నమస్తే.